దాని తర్వాత చాలాసార్లు హెవెన్స్ గేట్ క్రాస్ అయ్యాం, కానీ బయటకు వెళ్తే మాకు దొరికారు వాళ్ళు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ఇంకో విజయ్ నేను మెహదీపట్నంలో ఉంటుండే. విజయ్ నేను చాలా దిగా మెహదీపట్నంలో. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ అలా అయిపోయింది. సెకండ్ ఇయర్లో రైట్ నేను కరెక్ట్గా ఆ రోజు కన్ఫెషన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా డ్రింకింగ్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ నా లాస్ట్ బీర్ తాగబోతున్నాను. ఐ థింక్ సో. నాతో పాటు ఎంతమంది ఓకే పోస్ట్ పోన్ చేస్తున్నాను రేపటి. నాతో పాటు ఎంతమంది ఆపేయాలనుకుంటున్నారు? టూర్లో నాది గోల్డెన్ మెమరీస్ అని వచ్చాయి. టూర్లో నేను ఎంజాయ్ చేసినవి. దాని తర్వాత సెకండ్ థర్డ్ ఇయర్లో ఎంత రఫ్ క్యాండిడేట్స్ ఉందంటే నేను బాబాయ్ వెళ్ళని కొట్లాట లేదు, కొట్టని మనిషి లేదు మన కాలేజ్లో. ఆల్మోస్ట్ అందరిని కవర్ చేసాం బాబాయ్ సెకండ్ థర్డ్ ఇయర్ మొత్తం. హీరో సిఎస్సి హీరో ప్రభుకిరణ్, సందీప్ తో సందీప్ ఫస్ట్ గొడవ అయింది. సాయినాథ్ ఐ థింక్ సో ఏదో అన్నాడని చెప్పి అయింది. దాని తర్వాత మన జూనియర్స్ ని ఆరాంగల్లో కొట్టేంత వరకు కూడా చాలా గొడవలు చేశాం. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి ఐ థింక్ సో. ఇంకా ఫ్యూచర్లో రాకపోవచ్చు. నేను థర్డ్ ఇయర్ నుంచి నేను బైక్ మీద కాలేజ్కి వచ్చాను. ఇప్పుడు బైక్ మీద ఒక్కడిని వెళ్ళాలంటే వెనకాల అనిల్ గారు లేకుండా ఐ థింక్ మనకి ఇంకా క్లాస్ రూమ్స్ ఉండవు, బెంచెస్ ఉండవు, క్లాస్ కమెంట్ చేయడానికి సర్స్ ఉండరు. హరీష్ సార్ మినిట్ చేయాలి. అదే నేను జేఎన్యూలో మా సార్ ఉన్నారు, ఆల్రెడీ కన్సల్ట్ చేశాను. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అన్నది. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ గ్యారంటీగా చెప్తున్నా. రేపటి నుంచి కొనుక్కున్నా ఇవాళ ఏమన్నా. నెక్స్ట్ సపోజ్ డౌట్ అడిగిన బాబాయ్ డౌట్ సార్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మరి పోర్షన్ కాలేదు. గుడ్ డౌట్. డిస్కసింగ్ నెక్స్ట్ క్లాస్. నువ్వు నన్ను బయట కలువు, మనం మాట్లాడుతాం నెక్స్ట్ దాని గురించి. క్లాస్ అయితే మనం నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ చేద్దాం. బాబాయ్ పిఎస్ థ్యాంక్ యూ. You have to like just share your experience minimum for 2 minutes, okay? Like on karo. Both Kiran and Shashank, जो दोनों मेरी ज़िंदगी बदल दिए, खुद पढ़ के मुझे भी उनके लायक थोड़ा बना दिए. और बीटेक में आने से पहले बहुत कंफ्यूजिंग था मैं क्या करना क्या नहीं, लेकिन शशांक और किरण के साथ में रह के कुछ बन सकूं ऐसा काबिल बना दिए दोनों. और हैप्पीएस्ट मोमेंट बीटेक में जब फर्स्ट ईयर में मैच जीते फाइनल, और वही बैड मोमेंट फोर्थ ईयर में जो फाइनल मैच हारे. और नहीं रिग्रेट? कुछ करना सोच के नहीं करा? कुछ मिस हुए क्या फोर्थ ईयर में? ओके थैंक यू गाइस. थैंक यू. Pass the mic guys fast. Give it back. Anta. It's Siddhartha. I think he might be having a lot of memories. లేదు కాబట్టి మనం మాట్లాడుకోవడం బెటర్. Introduce new software.
the civil. Please everyone take your seats. अरे होश लग रहा रे Hi everyone. అయితే 4 ఇయర్స్లో ది బెస్ట్ మూమెంట్ అని చెప్పుకుంటే ప్రతిరోజు చెప్పుకోవాలా. అండ్ ఫస్ట్ ఇయర్ నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు పరిచయమైన ఇద్దరు గోపాల్ రఘు. నేను ఇంటికి పోయేటప్పుడు బస్సులో గోపాల్ గారు ఉల్లో పడుకొని పోయేటండి, నాకు బాగా గుర్తు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తారంట, తప్పదు. అండ్ ఫస్ట్ ఇయర్లో హెవెన్స్ గేట్ అది అసలు మెమరబుల్ మూమెంట్ ఒక కాలేజ్ అని చెప్పుకోవాలా. ఆల్మోస్ట్ అడ్వెంచర్ లెక్క ఫీల్ అయిన మూమెంట్ అది. అండ్ నా బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటే ఢిల్లీ టూర్. అది ఆల్మోస్ట్ నేను అడ్వెంచర్ అని చెప్పుకుంటా. చెప్పు పర్లేదు కమన్ టైంకి గుర్తు రావట్లే కానీ చాలా ఉన్నాయి. ప్లానింగ్ లో ఉండిపోయింది కానీ అప్లికేషన్ అది జన్మలా కాదు, అది నాకు కూడా అర్థమైపోయింది. మళ్ళానమ్మా చలో ప్రస్తుతానికి అయితే అంతే. థ్యాంక్ యూ. కేజీ యాక్చువల్గా మమ్మ కూర్చోసుకో హ్యాపీనెస్ కా స్టార్ట్ అయిందో ఎప్పుడు అయిపోయిందో నాకైతే అర్థమవుతుంది. యాక్చువల్గా నైట్ కూడా అనుకున్నా పడుకునే ముందు నెక్స్ట్ రేపు ఏం చేస్తాను, ఏమో నెక్స్ట్ ఏంటి కుమార్ రేపు రేపు అది రేపు 4 years అంటే ఇంకా అయితే నాకు ఇంకా ఎవరి దగ్గర నేను ఇంకా అనిపిస్తలే నాకు ఇంకా, ఎందుకంటే ఎక్కువ సరిపోలనిపిస్తుంది నాకు ఇంకా కావాలి. అంటే మనం కలుస్తాం ఫ్యూచర్లో, కాదు అది కాదు. అరే బోల్నే దే రే భాయ్. ఫస్ట్ ఇయర్ అన్నోన్ ఫేసెస్ స్ట్రేంజర్స్ అనిపించింది. చాలా ఎవరితో అంత క్లోజ్ కాలేకపోయాను ఫస్ట్ ఇయర్లో. ఓకే సెకండ్ ఇయర్లో టూలో కొంచెం థర్డ్ ఇయర్ అనిల్ ఓకే అనిపించింది. ఓకే నేను ఉండగలుగుతాను వీళ్ళు, ఓకే తెలిసికొచ్చింది కొంచెం ఎవరు ఎలా ఏంటిది ఇది పరిస్థితి. ఓకే థర్డ్ ఇయర్ నైట్స్ స్టార్ట్ అయిపోయాయి మాకు, డైలీ నైట్ అవుట్స్ మాకు. నైట్ అవుట్స్ రా, నైట్ స్లీపింగ్స్ కాదు. సిట్టింగ్స్ నిజంగా సీరియస్లీ సిట్టింగ్స్ మమ్మల్ని చాలా క్లోజ్ చేశాయి. అంటే పేరెంట్స్ అంటారు ఓకే ఉండద్దు చేయొద్దు, కానీ అవి చాలా మమ్మల్ని క్లోజ్ చేయడానికి అవే క్లాసెస్, అదే కారణం మెయిన్లీ చెప్పుకోవాలంటే. ఫస్ట్ ఇయర్ అనుకున్నా ఎలా క్లోజ్ అవుతానేమో కానీ సెట్టింగ్స్ మమ్మల్ని మార్చాయి. నేను ఒకటి మంచి పని చేశానంటే స్టార్ట్ చేసి మంచి పని చేశాను, తాగి మంచి పని చేశాను. లేకపోతే నేనైతే అనుకున్నాను డీసెంట్ అంటే తాగొద్దు అది ఇది అన్నట్టు, అది అది కాదు కానీ ఉండాలి, ఏదైనా ఉండాలి, పోవాలి, టేస్ట్ చేయాలి, రావాలి, అన్నీ తెలవాలి. లేకపోతే దానిలో ఉన్నది ఏంటో తెలియదు కదా. ఓకే ఇప్పటికైతే నాకైతే గ్యాంగ్స్ అంటే అట్లా అనిపించదు కానీ అందరితో ఉండాలి అనిపిస్తుంది. అందుకే నేను అందరితో ఆల్మోస్ట్ కలిసిపోయాను లాస్ట్ వరకు అయితే. అది కాదు ఇది కాదు, ఆల్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అనుకోండి, ఫీల్ అవ్వండి. ఓకే థ్యాంక్స్.
We request Gopal. నేను బీటెక్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి రోల్ నెంబర్ 40 శివ. ఫస్ట్ ఇయర్లో నేను అందరితో పెద్ద క్లోజ్ ఏం కాదు, అంటే ఆ ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఆ 2 బెంచ్లో వాళ్ళతో ఉండేవాళ్ళు. సెకండ్ ఇయర్లో అందరితో బాగా కొంచెం ఇంకా మెమరబుల్ మూమెంట్స్ అంటే ఇంకా ప్రతి ఒక్క మూమెంట్ మెమరబులే. ఇంకా ఈ బీటెక్లో నేను చాలా బాధపడిన రోజు నా వల్లే మ్యాథ్స్ ఓడిపోయింది 4th ఇయర్లో. ఇంత మంచి ఫ్రెండ్స్ నాకు నా లైఫ్లో చూడలేదు. ఇంకా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మెయిన్లీ తిరుపతి గురించి ఏం తెలుసుకోరు, తిరుపతి దగ్గర ఏం తెలుసుకోరు, అతనికి ఏం నేర్పించారు. తిరుపతి మా దానైనా ఆయన అన్ని గైడ్ చేస్తుంటాడు. అది చేయకూడదు, ఇది చేయకూడదు. అతనితో మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ తిరుపతితో. ఈ లాస్ట్ చూస్తే చూడవుతుంది. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారా అంటే గుడిలో ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఏం చేస్తున్నారంటే బిజినెస్ ఇంకా లాస్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, క్లాస్లో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవరైనా హర్ట్ చేస్తుంటే హార్ట్ఫుల్గా సారీ అరే ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ దరిద్రుడు పడతామే నాకు. వీడు పరిచయమైన ఫస్ట్ డేనే మా అమ్మ నాకు షీట్ ఇస్తామని అడిగాడు. అంటే డ్రాయింగ్స్ షీట్స్ రా. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ పరిచయమైన సంజయ్. అంతే. కాలేజ్ లో నేను క్లాస్ ఇంకా తర్వాత బెస్ట్ మూమెంట్స్ అంటే మొత్తం బీటెక్ లైఫ్లో ఈ కాలేజ్ ఫ్రెండ్స్ తోని 2 New Years చేసుకున్నా. దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. ఇంకా ఇలాకి ఇచ్చేవాడి వీడియోస్ పెట్టాలా? సాడ్ మూమెంట్స్ అంటే టూర్కి రాలేకపోయినా, అదొక్కటే సాడ్ మూమెంట్. మీ ముందర లైట్ రా. ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు లంచ్ చేసినా అంటే అది చంద్ర బాక్స్ అయినా ఉండాలి, చంద్రతోనైనా ఉండాలి. మన స్లీప్ చేసింది అడుగుందా? నా పైన చెప్పు. థ్యాంక్ యూ గైస్, యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్ టు మీ ఇన్ మై లైఫ్. మీ అందరితో కలిపిన బెస్ట్ మూమెంట్స్ అంటే ఫస్ట్ నేను రాని టూర్కి ఒకటి రాలేదు, అంటే అది మిస్ అయిపోయినా. అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫొటోస్లో చూస్తుంటే నేను దాంట్లో ఎందుకు లేను అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫొటోస్ చూస్తే అవి అక్కడ స్ట్రీట్ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి. ఓ టూర్కి ఎందుకు రాలేనా అని ఇప్పుడు బాధపడుతున్నా.
అంటే వాళ్ళతో ఇక్కడ చేస్తున్న మూమెంట్స్తో షేర్ అయిపోవు. 3 ఇయర్స్లో మీతో గడిపిన మూమెంట్స్ అంటే మళ్ళీ నేను ఇక క్లాస్లో వెళ్ళి అలా కూర్చొని అందరితో అలా మాట్లాడే టైం ఇంకా లేదు. అంటే నేను పైన ఇంకా చదివేదే లేదు. అంటే ఈ 4 బీటెక్ తోటే ఎండ్ చేయాల్సింది అంతే. మళ్ళీ ఇలా కూర్చొని ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడడాలు, ఇలా ఉండడం, క్లాసుకు రావడం, ఇక అంటే ఈ రోజుతో లాస్ట్ అన్నట్టు నా లైఫ్లో. టుడే ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద గోల్డెన్ డే మై లైఫ్. ఇక్కడ అందరితో కలిసి మాట్లాడుతుంటే మళ్ళీ ఈరోజు నా లైఫ్లో ఏ రోజు వస్తుంది అని ఫీల్ అవుతున్నాను. అది మనం ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఈరోజు అంటే రాదు. మై లైఫ్ అంటున్నా. అంటే మీ మీరు బీటా ఇంటెక్ చేస్తారు, తర్వాత చేస్తారు అంటే నా లైఫ్లో ఈరోజు మళ్ళీ రాదు. ఇలా స్టూడెంట్ మా ఫ్రెండ్స్తో గడిపింది. ఇక్కడ థ్యాంక్ యూ. Please stand. Madhuri and Anusha. And first day of my college, the first time I sat beside Anusha, it was a very good thing that happened to me. And I got a exact image of my So my bestie is her, and Maulika and Divya, maybe I started talking to them little later because I'm little reserved. They felt that. So, but it was excellent. And Shushma was great. And Marjorie, you're bindas, you're excellent. And whenever I needed you, you were there. So, thank you.